ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కూడా నేడు ప్రకటించారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా సంబంధించి సిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి పొంగూరు నారాయణ కూడా అభ్యర్థి పేరును కూడా ఖరారు చేశారు. ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఉన్నారు. సార్తో మాట్లాడుతుంది. సార్ నమస్తే. ఈ రోజు విడుదల తొలి జాబితాపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే జిల్లా సంబంధించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై మీరు ఏ విధంగా చెప్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని సీట్లకు సంబంధించి టికెట్లని అనౌన్స్ చేశారండి. తెలుగుదేశం అయితే 94 మంది అభ్యర్థుల్ని, జనసేన పార్టీ 5 మందిని అనౌన్స్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు తీసుకుంటే ఉమ్మడి జిల్లాకి 6గురిని అనౌన్స్ చేశారు. నెల్లూరు సిటీకి యాక్చువల్గా నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే నెల్లూరు ఈసారి 10 సీట్లకు 10 సీట్లు మేము గెలుచుకోబోతున్నాం. ఎందుకంటే ఎక్కడ పట్టినా ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఈ అరాచక పాలన ఎప్పుడు పోతుందని. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో నెల్లూరు సిటీ అయితే అత్యధిక మెజార్టీ రాబోతుంది. దానికి ఒకటే, మేము చేసిన డెవలప్మెంటే, మేము నమ్ముకునేది డెవలప్మెంటే. వేసిన ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, టిట్కో ఇళ్ళు కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసాం. వాటి మీదే ప్రజలు డిస్కస్ చేస్తున్నారు. వాటి వల్లనే అత్యధిక మెజార్టీ వస్తుంది. నెల్లూరు ఎంపీని కూడా మేము గెలుచుకోబోతున్నాం. ఇప్పటివరకు విడుదలైనటువంటి జాబితాపై అభ్యర్థుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అంటే ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితుంది. ఈ అభ్యర్థుల జాబితాపై మీరేం చెప్తారు? అంటే వాళ్ళు గెలుపు దిశగా ఎలా ఉండబోతుంటారు? ఖచ్చితంగానండి. ఇద్దరు నాయకులు యాక్చువల్గా ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఒక 4-5 సార్లు కలిసి కూర్చొని డిస్కస్ చేసి అన్ని వర్గాలని సాటిస్ఫై చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా పర్ఫెక్ట్ అభ్యర్థులు చేశారు. అయితే అక్కడక్కడ కొద్దిగా అంటే ఎక్కువ మంది ఆశించేటప్పుడు కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే మా యొక్క పార్టీ అధినేత వాళ్ళని పిలిచి మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళందరినీ సర్దుబాటు చేసి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ గెలవడం జరుగుతుంది. ఇప్పటికే ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మీరు ముందుకెళ్తున్న పరిస్థితి, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటారు? నేను దాదాపు ఒక 50,000 ఇళ్ళు నెల్లూరులో తిరిగానండి, డోర్ టు డోర్. అయితే ఎక్కడికి పోయినా ఏ గడప దొక్కినా వాళ్ళు అడిగేది ఏంటంటే ఒకటే అంటున్నారు, సార్ మీరు ఎంతో డెవలప్ చేశారు, అసలు మీరైతే రాబడలేదు, మేము ఓటేస్తామని. నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ గెలవడం జరుగుతుంది. మీకు ప్రత్యర్థి అభ్యర్థి ప్రజెంట్ వైసీపీ నుంచి కూడా సమన్వయకర్త మైనార్టీ నేత ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా నేనైతే కమ్యూనిటీ క్యాస్ట్ అయితే చూడటం లేదండి. కేవలం డెవలప్మెంట్. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా వాళ్ళకి సర్వీస్ చేసి ఆదరిస్తారు. 2019 నుంచి 14 నుంచి 19 మేము చేసింది, వాళ్ళు 19 నుంచి ఇప్పుడు దాకా చేసింది కంపేర్ చేసుకుంటున్నారు. ఎవరైనా ప్రజలు వాళ్ళు చేసిన సర్వీస్ని కోరుకుంటారు. కాబట్టి చేసిన సర్వీస్ మీదే మేము డిపెండ్ అయ్యి ముందుకు పోవడం జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలు జనసేనకి ఏమైనా టికెట్లు కేటాయించే ఛాన్స్ ఉందంటారు? అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక 24 సీట్ల వరకు వాళ్ళకి ఇచ్చేటట్టుగా అనుకున్నారు, మిగతా తెలుగుదేశం అని. అయితే మిగతా వాటి మీద ఇద్దరు నాయకులు ఎక్సర్సైజ్ చేసి ఒక కన్క్లూజన్ రావడం జరుగుతుంది. ఇది తొలి జాబితాపై కూడా మాజీ మంత్రి పొంగూరు నారాయణ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. రాబోయే ఎన్నికలు కూడా 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్థానాలు గెలిచి చూపిస్తామంటూ నారాయణ ప్రకటిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో తేజ, సాహితీ టీవీ, నెల్లూరు నుంచి.